నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. కదిరిలో కనుల పండుగ శ్రీ లక్ష్మీ నారసింహుని కళ్యాణోత్సవం. వేలాదిగా పాల్గొన్న భక్తజనం. రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రాకులాట. వివేకానందారెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నాడు ఎంపీ నిమ్మల కృష్ణప్ప. కదిరిలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక. వందలాదిగా పాల్గొన్న బ్రాహ్మణులు. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంలో శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది. ఆలయ ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారి కళ్యాణ వేదిక ప్రత్యేక హంగులతో వైకుంఠాన్ని స్ఫురింపజేసే విధంగా అలంకరించారు. స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కళ్యాణ వేడుకల్ని మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి దంపతులు, కందుకుంట వెంకటప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి ప్రభుత్వం నుంచి తొలిసారిగా పట్టు వస్త్రాల్ని రాష్ట్ర దేవాలయ శాఖ కమిషనర్ పద్మజ అందజేశారు. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంలో శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది. ఆలయ ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారి కళ్యాణ వేదిక ప్రత్యేక హంగులతో వైకుంఠాన్ని స్ఫురింపజేసే విధంగా అలంకరించారు. స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కళ్యాణ వేడుకల్ని మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి దంపతులు, కందుకుంట వెంకటప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి ప్రభుత్వం నుంచి తొలిసారిగా పట్టు వస్త్రాల్ని రాష్ట్ర దేవాలయ శాఖ కమిషనర్ పద్మజ అందజేశారు.
అత్యంత వైభవపేతంగా పవిత్రమైనటువంటి పాల్గొన మాసములో ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి ఇక్కడ రాత్రి క్షేత్రములో మరి స్వామివారి యొక్క కళ్యాణము వైతాంసాగము ప్రకారంగా జరిగింది. కన్యాదానం జరిగింది. అమ్మవారు ఇద్దరు నారీ నారీ నడుమ మురారి కాబట్టి ఆయన మరి ధర్మరక్షణ కోసం దుష్ట సంహారం కోసం అనేక అవతారములు దాల్చింది. అదే భక్తులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి ప్రధాని నరేంద్ర మోదీని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న జగన్ ఆటలు సాగవని హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప వ్యాఖ్యానించారు. కదిరి నియోజకవర్గంలోని తనకల్లు పంచాయతీ పరిధిలోని అనేక గ్రామాల్లో కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న జగన్ ఆటలు సాగవని నిమ్మల కృష్ణప్ప అన్నారు. గతంలో కూడా అనేక సంఘటనల్లో సిబిఐ విచారణ కోరుతున్న జగన్ ఇంతవరకు సాధించింది ఏదీ లేదని వ్యాఖ్యానించారు. కోడికత్తి కేసు సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపించి సాధించిందేమని ఆయన ప్రశ్నించారు. దాదాపు 3 నెలల క్రితం ఈడీ వ్రాసిన లేఖను సిబిఐ అమలుపరచకుండా మోదీ ద్వారా సిఫార్సు చేయించుకొని కాలం గడిపారని, ఇప్పుడు సొంత బాబాయి హత్యకు గురైతే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకో చూస్తున్న జగన్ ఆటలు సాగవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ పూర్తి అయిన అనంతరం అభ్యంతరాలు ఉంటే సిబిఐ దర్యాప్తు కోరవచ్చునని అన్నారు. ఏదీ లేకుండా రాష్ట్రంపై నిందలు మోపుతూ లబ్ధి పొందాలని అనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. పోలీసులు చేసిన పని కూడా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు అని వివేకానంద రెడ్డి మరణం పట్ల వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిజంగా ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారికే కాదు, ఈ రాష్ట్రంలో ఏ సామాన్య మానవుడిని కదిలించినా కూడా మొట్టమొదట అనుమానాలు వచ్చి రేకెత్తించేదానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలే ఈరోజు మనకు అనుమానాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కారణం ఏమంటే మొట్టమొదటిగా హార్ట్ అటాక్ అన్నారు, కనపడలేదు. ఆ రోజు హార్ట్ అటాక్ అనేటువంటి ఆరోపణలు చేసేటప్పుడు కనపడలేదా? గొడ్డలి ఎట్లు రక్తపు మరకలు కనపడలేదా? కాబట్టి అవి కనపడుకోకుండానే హార్ట్ అటాక్ అని ఎట్లా చెప్పారు? తర్వాత రక్తపు మరకలు ఉంటే అడిగేసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ చూస్తే ఏ సామాన్య మానవుడికైనా అనుమానం వచ్చేటువంటి పరిస్థితి. దాన్ని పక్కన పెట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆరోపణలు చేసేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి. రెండవది, జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చూసినా కూడా సిబిఐకి ఇవ్వండి అంటాడు. అంటే ఏమి మీ ఆలోచన? స్థానికంగా ఉండేటువంటి పోలీసులు ఈ విచారణ జరిపితే వారం రోజుల లోపల 10 రోజుల లోపల ఎన్నికల లోపల పోలింగ్ జరిగే లోపల బయటకు వచ్చేటువంటి అవకాశాలు. సతీష్ రెడ్డి గారు ఆరోపణ చేసినట్లుగా వాళ్ళ కుటుంబ ఉండేటువంటి కలహాలే అది ప్రధానమైన కారణమని సతీష్ రెడ్డి గారు చెప్తారు. దీన్ని బట్టి ఈ కుటుంబ కలహాల నుంచి బయటకు వస్తే ఎన్నికల్లో నాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ఎన్నికల్లో ఓటింగ్లో నాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సిబిఐకి అంటే సిబిఐకి ఇస్తే గతంలో మాత్రం మీ మీద ఉండేటువంటి అనేక కేసుల విషయంలో ఈడీ గారు లెటర్ రాసి ఇంకా లోతుగా పోయి దర్యాప్తు చేయండి, 42,000 కోట్లే కాదు ఇంకా అనేక కోట్ల రూపాయలు బయటపడేటువంటి ప్రమాదం ఉంది అని సిబిఐకి లెటర్ రాసి ఏం జరిగిందండి? 2 సంవత్సరాల నుంచి ఆ లెటర్ అట్లే అంటిపెట్టేశారు బయటకు. అంటే మోడీ గారికి ఈ కేసు విషయంలో కూడా మోడీ గారిని అడ్డం పెట్టుకొని దీన్ని బయటికి రాకోకుండా చేసి ఎన్నికలు జరుపుకొని ఎన్నికల ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన కదండి ఇది. ఏం ముందు స్థానికంగా ఉండేటువంటి పోలీసులు ఎంక్వైరీ చేయమనండి. ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు బయటకు వచ్చిన తర్వాత దాంట్లో నీకేమైనా ఆలోచన ఉంటే అప్పుడు కావాలంటే సిబిఐకి ఆరోపణ చేసుకో, నువ్వు సిబిఐకి ఎంక్వైరీ చేయమని ఆలోచన పోయి డిమాండ్ చేసుకో. అంతేగాని ఇప్పుడు డిమాండ్ చేసి అంటే ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తాయని, రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోనికి వస్తుందని, చంద్రబాబు నాయుడే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కదిరి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రచారం ఆరంభించిన కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. తనకల్లు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. సంక్షేమానికి దూరంగా నివసించే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల విస్తృతి పెరిగిందని, ప్రతి కుటుంబం ఈ రోజు సంక్షేమ పథకాల్ని అందుకుంటుందని కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. ఈ సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ తప్పక గెలుస్తారని ఆయన అన్నారు. కదిరిలో సంక్షేమ పథకాలు అందలేదన్న వారు లేరని, ఈసారి తప్పక తనను ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రజల కోసం ఏమాత్రం తపన పడటం లేదని, రాష్ట్ర ద్రోహులతో చేతులు కలిపి అధికారం కోసం ప్రాకులాడుతోందని, దాని ఆటలు ఇంకా సాగనివ్వకూడదని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జై తెలుగుదేశం. పెన్షన్లు ఇస్తున్నారు, మీరు చేసుకోలేదు, మీకు తెలియలేదేమో. 3000 పెన్షన్, డప్పు కళాకారులకు పెన్షన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిల్లల్ని ఫ్రీగా చదివిస్తున్నారు. పెళ్లికి 50,000 డబ్బులు ఇస్తున్నారు. అంతేకాదు ఎవరైనా లోన్కి అప్లై చేసుకుంటే సార్వత్రిక 2019 సార్వత్రిక ఎన్నికల భాగంగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజున తనకల్లు గ్రామంలో, తనకల్లు మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తనకల్లు గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజల్లో ప్రత్యేకించి మహిళల్లో కావచ్చు, వృద్ధుల్లో కావచ్చు, వితంతుల్లో కావచ్చు, యువతలో కావచ్చు, రైతాంగంలో కావచ్చు, ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం కనపడుతోంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంది. ఇదొక అండర్ కరెంట్ మాదిరిగా పనిచేయబోతోంది వచ్చే రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఏది విపత్తు వచ్చినా కూడా, వాళ్ళలో వాళ్ళు అంతర్గత కలహాలతో వాళ్ళు ఏం చేసుకున్నా కూడా ఎన్నికలకు ఉపయోగించుకోవాలని ఒక కుట్రపూరితమైన, మోసపూరితమైనటువంటి నెగిటివ్ మైండ్ సెట్తో పనిచేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గావించబడితే దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మీద నిబంధనలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలు కొనసాగలేదు. ఆ చరిత్ర ఏమైనా ఉంటే పులివెందుల ప్రాంతంగా రాజకీయాలు మొదలుపెట్టినటువంటి మీ తాత రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఈ వరకు కూడా కొనసాగుతూనే వస్తుంది. కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆ రకమైనటువంటి ఆలోచన కానీ, ఆ రకమైనటువంటి అలవాట్లు కానీ లేవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లో సానుభూతి పొందాలనే ఒక ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను.
వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఈ రోజున పులివెందుల కూతవేడు దూరంలో ఉంది. మన ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకం కూడా. వాళ్ళ కుటుంబ కలహాల్లో నేపథ్యంలో భాగంగానే ఆయన హత్య గావించడం, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ కలహాలలో భాగంగానే ఆయన హత్య గావింపబడినాడనే ఆలోచన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. దాన్ని ఏమైనా ఉంటే ఆయన ఆలోచన చేసుకోవాలి, కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఈరోజు వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందల్లా, సానుభూతి పొందాలనే ఆలోచన చేస్తారు. అందులో భాగమే గతంలో కూడా ప్రయత్నం చేసినాడు కోడికత్తి రూపంలో. దాని గురించి మాట్లాడలేని పరిస్థితి ఆయన. వాళ్ళ తండ్రి చనిపోతే హెలికాప్టర్లో దుర్మరణం చెందితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాటలు అన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, వచ్చే రోజుల్లో ఆయనకు ఏం జరగబోతుందో తెలియజెప్తారు. అహం నెత్తికెక్కినప్పుడు పైన భగవంతుడు అనేవాడు శాసిస్తాడు. ఆ రోజున నీ తల్లి కడుపులో ఏ రకంగా పుట్టినావు, ఎందుకు పుట్టినానా అని నువ్వు బాధపడతావని మాట్లాడిన మాటలు భాగానికే దానికి సమాధానం ఇస్తూనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. కానీ ఆయన దురంకారపూరితమైనటువంటి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి మాటలు కాదు. అందులో భాగంగానే హెలికాప్టర్ ఘటన అనేది ఒక యాక్సిడెంట్. అది దాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగపెట్టుకోవాలనే దుర్మార్గమైనటువంటి రాక్షసమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తారు. ఈరోజు ప్రతి ఒక్క విషయం వాళ్ళ ఇంట్లో తావింపబడినటువంటి హత్యలకు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధాలు ఉండవు. వాళ్ళ తాత రాజారెడ్డి గారి హత్య, ఆయన ఎన్ని హత్యలు చేసి ఉంటేనో వాళ్ళు తిరుగుబాటు తరంలో భరించలేక లేదంటే ప్రాణాలు కోల్పోతామనే ఒక రిటాలియేషన్లో జరిగినటువంటి హత్య కానీ పార్టీకి కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేనటువంటి విషయం. ఆయన చాలామందిని హత్యలు చేసినాడు కాబట్టి ఎప్పుడు రౌడీవారి పిల్ల మునమోపైన విధంగా హత్యలు అలవాటు పడిన వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కుతారనే దానికి అది నిదర్శనం. అంతేకాదు అవినీతి ధనంతో ఏదైనా సాధించవచ్చు, అధికారం అనేది శాశ్వతమని ఒక భ్రమంలో బతుకుతున్నటువంటి వాళ్ళకి, అసలు డబ్బు అధికంగా సంపాదించాలనే ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మరణం అనేది ఒక కనువిప్పు చర్య. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మేమే అధికారంలో ఉంటాం, విపరీతంగా డబ్బు సంపాదిస్తాం, ఆ డబ్బు ద్వారా శాశ్వతంగా అధికారాన్ని మేము కొనుక్కునేటువంటి పరిస్థితిలోకి పోతామని ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనిషి తను అందరికంటే గొప్పవాడు, తను ఏమైనా చేయగలదనే గర్వం తలకొచ్చినప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది. అందులో భాగమే హెలికాప్టర్ ఘటన. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు. ఈ రోజున అటువంటి సానుభూతి దాని గురించి ఆలోచన చేస్తున్నాడంటే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ థింకింగ్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి నమ్మకం ఉందనే ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాల్లో భాగమే. కానీ ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో సామాన్య ప్రజల్లో, పేద ప్రజల్లో, మధ్యతరగతి ప్రజల్లో, చదువుకున్నటువంటి నిరుద్యోగుల్లో, అందరిలో కూడా, వృద్ధుల్లో, ప్రతి ఒక్కరిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము 10 ఏళ్ల పాటు కొనసాగాల. రైతాంగం అయితే మరిన్ని ఆశలతో ఎదురు చూస్తూ ఉంది. ఈ ప్రాంతంలో నదీ జలాలు వచ్చినాయి. ఈ రోజున కాలువల్లో నదీ జలాలు ఎండాకాలంలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. ఇది ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజల కళ్ళలో కూడా ఊహించినటువంటి పరిణామం ఇది. ఈరోజు రైతాంగంలో జీవితం మీద కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయం ఆధారితమైనటువంటి వృత్తిపరంగా కావచ్చు, వాళ్ళకు ప్రమాణమైనటువంటి నమ్మకాన్ని కలిగజేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో ఆశీర్వదించబోతున్నారు. పెద్ద మెజారిటీతో కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అంతేకాదు రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతోందనడానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సంకేతాలే రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని సూచించేటువంటి ఒక దిక్సూచిగా కనపడతా ఉన్నాయని చెప్పేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో ఓట్లు గల్లంతు అవుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎన్నికల కమిషన్ చక్కని పరిష్కారం కనుగొందని కదిరి ఆర్డీఓ ఆర్ఓ అజయ్ కుమార్ అన్నారు. ఈ రోజు కదిరి మండలంలోని ఎన్నికల అధికారులకు ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించి వీవీప్యాట్స్ పనితీరుపై అవగాహన కల్పించారు. వీవీప్యాట్ల ఏర్పాటు చేయడం వల్ల ఓటరు తాను ఎవరికి ఓటు వేసింది సరిచూసుకోవడానికి వీలు కల్పించబడిందని ఆర్ఓ అజయ్ కుమార్ అన్నారు. ఓటరు తనకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసిన వెంటనే ప్రక్కన ఉన్న వీవీప్యాట్ లో తాను ఎవరికి ఓటు వేసింది తెరపై 7 సెకండ్ల పాటు కనిపిస్తుందని ఆయన వివరించారు. ఈ విధానం ద్వారా ఓట్లు తారుమారు అవుతాయన్న అనుమానమే అక్కర్లేదని ఆయన వివరించారు. కాగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఆయా మండల కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కాగా ఎన్నికల నియమావళి గురించి ఆయన వివరిస్తూ అధికారులు ప్రజలకు కూడా ఇది వర్తిస్తుందని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక అందరూ పాటించాలని సూచించారు.
మొదటి విడత ట్రైనింగ్ కూడా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే జరిగింది. ఉండకూడదన్న ఉద్దేశంతోనే మన జిల్లాలో ఏ ఒక్కరు ఇబ్బంది పడదు. అందువల్లనే ఇట్లా పెట్టాల్సినటువంటి అవసరం. రెండవది ఏమిటంటే 4 o'clock అనేది ఈ ఫ్యాషన్ ఎక్స్పీరియన్స్ మీరు పూర్తిగా తెలుసుకోవాలి. మీరు 4 గంటల క్లోజ్ చేసుకునే అవసరం లేదు. మీరు అంతా తెలుసుకోవాలి. మనకు ఒక అంశం చెప్పేటప్పుడు దాంట్లో మళ్ళీ మనకు సందేహాలు రావడం అనేది సహజంగా ఉంటుంది. సో ఆ సందేహాలను కూడా మనం ఇక్కడ క్లియర్ చేసుకున్నాం. మ్యాక్సిమం మాకు తెలిసిన మేరకు మేము సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ డౌట్ క్లియర్ కాకపోతే మళ్ళీ మనకి మనకు తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మేము ఇంకా తెలుస్తున్న విషయాలన్నింటినీ కూడా మనం వేసిన తర్వాత సమయం దొరుకుతుంది. అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఫ్రీగా ఇప్పుడు ఇదేమిటంటే ఈ సాధారణ ఎన్నికల్లో మనము వివిప్యాట్ ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే మిషన్ని కూడా ఉపయోగిస్తున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా ఓటరు తాను ఎవరికైతే ఓటు వేశాడో అది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మరి బ్యాలెట్ యూనిట్ నుంచి మరి వివిప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఓటర్ అయితే నేను ఇక్కడ సపోజ్ ఎల్ అనే దానికి నొక్కిన తర్వాత మరి నేను ఎవరికి వేసానో దీంట్లో చూడాలంటే ఇక్కడ చూడండి కనెక్షన్ చేసాం కదా, దాంట్లో ఎల్ అనేది కనిపించింది. సో అట్లాగే ఇంకోటి కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ ఇమీడియట్లీ నేను ఇంకోటి ఈ వి అనేది నొక్కాను. సో ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మరి చూడండి వి అనేది వచ్చింది. అంటే ఇది నాకు మాత్రమే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇది డ్రాప్ బాక్స్లోకి పడిపోతుంది. ఇదేమి చేతికి ఇవ్వడం జరగదు, ఇది డ్రాప్ బాక్స్లోకి పడుతుంది. ఇలాగే ఓటర్లు మనం ఎవరికి వేసామనే దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవీఎంస్ మీద వాటి యొక్క ఫంక్షన్ మీద ఈ మధ్య కొన్ని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి గాను ఇటువంటి సిస్టమ్ని చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్. అంటే ఏ విధంగా ట్యాంపరింగ్ చేయడానికి కానీ ఏ విధంగా పాడు చేయడానికి కానీ అవకాశం లేనటువంటి సిస్టమ్. కాబట్టి ఏ ఓటరు కూడా ఎటువంటి అనుమానాలు ఈవీఎంస్ మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తారు. మనకు ఈ రేపు ఎలక్షన్స్లో పాల్గొనే ఎన్నికల విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి మరి శిక్షణా తరగతులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీసులో కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి ఏ సిబ్బందికి అయితే మనం శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందో వాళ్లకు అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే తక్కువ మంది ఉంటే మనం ఎఫెక్టివ్గా శిక్షణ ఇవ్వచ్చునని. ఈ శిక్షణలో ముఖ్యంగా మనము కొన్ని వీడియోస్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం సెషన్ నుంచి మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం డెమాన్స్ట్రేషన్ చేసామో వీవీప్యాట్ కనెక్షన్ చేసి కంట్రోల్ యూనిట్కి బ్యాలెట్ యూనిట్కి దీని మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లియరెన్స్ చేసే కార్యక్రమం మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. అందరికీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి విడత సిబ్బందికి మాత్రమే. మనము టౌన్లో అయితే కదిరి టౌన్లో మరి జూనియర్ కాలేజీలో మనం 3 చోట్ల శిక్షణ నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మాత్రము కదిరి రూరల్కి సంబంధించినటువంటి 40 మందికి ఇక్కడ మనము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో వీళ్ళంతా కూడా ఎంత చక్కగా నేర్చుకుంటే అంత చక్కగా వాళ్ళ విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పోలింగ్ సజావుగా
జరగడానికి కూడా ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇలా డివైడ్ చేసి ఎక్కడికక్కడ ఏ మండలానికి సంబంధించి ఆ మండలంలో ఎన్నికలకు విధులకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మన ఏ రోజైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారో ఆ రోజు నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్క వారు పోటీ చేసే అభ్యర్థులు, అలాగే ప్రజలు, ఓటర్లు, మరి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రవర్తన నియమావళిని మరి పాటించవలసిందే. ప్రతి ఒక్క దానికి పర్మిషన్ కూడా తీసుకోవాలి. అది వెహికల్కి కావచ్చు, మరి ర్యాలీలకు కావచ్చు, ప్రదర్శనలకు కావచ్చు, క్యాన్వాసింగ్ కావచ్చు, అలాగే సభలు ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు, లౌడ్ స్పీకర్లకు కావచ్చు, అన్నిటికీ కూడా తప్పనిసరిగా కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని మాకు ఇప్పుడు సువిధ అనే యాప్ వచ్చింది. అది ఈ రోజు నుంచి కూడా అది లైవ్లోకి వస్తుంది. ఇప్పటి నుంచి వాళ్ళు సువిధ యాప్లోనే అప్లై చేసుకోవాలి. మరి ఇంతవరకు కూడా మనం అన్ని కూడా ఆఫ్ లైన్లో ఈ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని డిఎస్పీ గారు, అలాగే అవసరమైతే మున్సిపల్ కమిషనర్ గారు, వెహికల్స్ విషయంలో మోడిఫికేషన్ జరిగినట్లయితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పరిశీలిస్తారు. ఇంకా అవసరమైతే మన ఫైర్ డిపార్ట్మెంటు వీళ్ళ యొక్క అనుమతులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే అభ్యర్థులు ఈ కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలా, అలాగే వెహికల్స్ని కూడా పెట్టుకోవాలి. ఈ లౌడ్ స్పీకర్స్ కానీ సభలు కానీ ఏవైనా సరే నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు పెట్టుకోవడానికి లేదు. ఈ సూచనలను అందరూ కూడా తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను. బ్రాహ్మణులకు శాఖాపరమైన విభేదాలు ప్రక్కన పెట్టి వివాహాలు జరిపించాలని అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచార వేదిక అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు అన్నారు. ఈ రోజు కదిరిలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 250 మంది హాజరై వధూవరుల పేర్లను నమోదు చేశారు. దేశంలో బ్రాహ్మణులు బాగా వెనకబడిపోయారని, వారి ఆర్థిక సామాజిక పరిస్థితులు క్షీణించినా ఆదుకునే అండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శేషగిరిరావు అన్నారు. బ్రాహ్మణ సమాజంలో పురుషుల సంఖ్య అధికంగా, మహిళల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లిళ్లు కూడా కష్టంగా మారాయని, అందుకే 30-35 సంవత్సరాల వయసు వచ్చిన వివాహాలు జరక్క మిగిలిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అధిగమించేందుకు మనం శాఖాపరమైన విభేదాలు పక్కన పెట్టి కలిసిపోవాలని సూచించారు. చిన్న చిన్న ఇబ్బందుల్ని త్వరగా అధిగమించేందుకు మనం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ బ్రాహ్మణ పెద్దలకు సత్కరించి మెమోంటోల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కదిరి బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు ప్రకాష్, పాపయ్య శాస్త్రి, కృష్ణమాచార్యులు తదితరులు మరియు మహిళా సంఘం సభ్యులు పద్మావతి, శోభ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఇది ఆల్ ఇండియా స్థాయిలో ఉండాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా విజయవాడలోనూ అన్ని ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది. అలాగే దానికి ఈ మధ్య కాలంలోనే మరి చంద్రబాబు రామకృష్ణ శేషగిరిరావు చైర్మన్ గా ఎన్నుకోవడం, మరి ఇప్పటికీ సుమారు జూన్ నుంచి ఇప్పటిదాకా 17 కేంద్రాల్లో 13 జిల్లాల్లో కలిపి నిర్వహించడం కూడా జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణుల్లో దాన్ని కాదు, చాలా మంది అనుకుంటారు మన బ్రాహ్మణుల్లో పెళ్లి అవ్వట్లేదని. కానీ ఎలక్షన్ వీక్లీ కానీ ఇండియా సర్వీస్ కానీ చూస్తే అనాలిసిస్ 7:6 అండి. 7 మంది అబ్బాయిలు అంటే 6 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. దీనికి కారణం 1979 నుంచి అప్ టు 90 దాకా ద స్కానింగ్ తీసి ద ఫిమేల్ బేబీ చెప్పి కనుక ఇన్సైడ్ మనకు తెలిసినప్పుడు అరెస్ట్ ఆఫ్ ఇన్సైడ్ లవ్ ఇస్ క్రైసిస్ నాట్ ఓన్లీ బ్రాహ్మణ్ కమిటీ. ఎప్పుడైతే ఆ ఇది కనుక స్కానింగ్ అనేది చట్టబద్ధం చేసిందో అప్పటి నుంచే మనం ఎక్కడ చూసినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ప్రతి కుటుంబంలో కనపడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 30 సంవత్సరాలు దాటిన పిల్లవాడికి శాఖా భేదాలు పక్కన పెట్టండి, అలాగే ఎకడమిక్ కూడా పక్కన పెట్టేయండి. అలాగే ఈ ఉద్దేశంతోనే ఈ రోజు దాకా ఇప్పుడు మేము సుమారు 3000 చిలుకల 3775 వివాహ పరిచయ వేదికలు FOBMIs ద్వారా నిర్వహిస్తాం. అలాగే మరి మన రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా సుమారుకి 26,000 మందికి వివాహాలు జరిపిస్తాం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో కదిరిలో ఎందుకంటే హిందూపూర్ 2 అవర్స్ జర్నీ, మదనపల్లి 2 అవర్స్ జర్నీ, కడప నుంచి 4 గంటల జర్నీ కాబట్టి ఇది సెంటర్ పాయింట్ గా ఉంటుందనే ఉద్దేశంతో పురోహితులకు కానీ మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు, పురోహితులనే కాదండి, బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ 40,000 సంపాదిస్తున్నా అబ్బాయి కూడా అమ్మాయిని ఇమ్మంటే 6
5 years 6 years అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా అర్థమైంది వచ్చాం. కానీ 40,000 సంపాదించిన గవర్నమెంట్, ఆ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అబ్బాయిలు కూడా పెళ్లి కాని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఖాళీ క్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘాన్ని గత 1 or 2 years నుంచి మేము ప్రయత్నిస్తూ ఉంటే బాబు ప్రకాష్ గారు అలాగే నాగరాజు గారు వాళ్ళ మిత్ర బృందంతో కలిసి మరి ఏమైనా సరే మాకు యువకుడు మాలో మనిషిగా ఉండి బాబాయ్ శాస్త్రి గారు అన్ని యాక్టివ్గా చేస్తారంటే వీళ్ళందరినీ నాకు లెక్క ప్రకారం సాయంత్రానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒక 20 బ్రాహ్మణ కుటుంబాలని మేము ఒకటి చేసేందుకు మీ ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ మీటింగ్ అయిన తర్వాత 2,500 వధువులు ఉన్న అడ్రస్ ఫ్రీగా ఇస్తున్నాం. ఈ రోజు రిజిస్టర్ చేసుకున్నారని కూడా మళ్ళా బుక్ ప్రింట్ చేసి మీ అడ్రస్ పంపిస్తాం. అది అయిన తర్వాత మళ్ళా ఇంకో బుక్ వస్తుందండి. అలాగే ప్రతి ఆదివారం కూడా మరి బాబాయ్ శాస్త్రి గారిని అలాగే ప్రకాష్ గారిని మరి నాగరాజు గారిని కూడా అడిగినాము. ప్రతి ఆదివారం కూడా మా 13 జిల్లాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. ఆ పంపించిన ఇన్ఫర్మేషన్ కి ఈ గదిలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ప్రతి ఆదివారం కూడా టైం పెట్టి రన్ చేసుకుంటే డెఫినెట్ గా వివాహాలు కుదురుతాయని చెప్పి వచ్చారు. వారిని క్యాబిన్లోకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. వారికి మరి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే వెళ్ళవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. మరి అది కూడా చదువుతున్నారు. వాళ్ళు కూడా వస్తానండి. ఆ 2 చేతులు తప్పటి కొడితే వాళ్ళ అలాగే శ్రీధర్ గారు, చంద్రకాంత్ గారు, వారి పెద్దవాళ్ళకి విషయాన్ని చెప్తూ కోరుతూ ఉన్నాం. మా నాగపూర్తి గారు కూడా వచ్చి మంచి భోజనాలు పెడతారు. కాబట్టి మిమ్మల్ని గౌరవం లేనప్పుడు భారత మాత్రం గురించి లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో అలాగే మీ వైస్ ప్రెసిడెంట్ గారు వారు కూడా కాబట్టి ఆ పువ్వు లేకపోతే మీరు లేరమ్మా, మేము ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఏమనుకున్నా మీరు అనుకున్నా ఆయన ఇస్తున్నామండి. మీకు తర్వాత మీ సరైన మాకు వీళ్ళంతా పువ్వులని దారం మీద జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా పాంప్లెట్స్ ఇవన్నీ కలిపితే మాకు సుమారు 37,200 రూపాయలు సేవ ద్వారా మేము నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని దయచేసి చిన్న కాంప్రమైజ్ ఇవన్నీ చూసుకోండి. అందరూ మీరు బాగా చదువుకున్న వాడే విజ్ఞానం బాగానే ఉన్నది. సమస్య ఏమంటే ఎప్పుడో కొంచెం అర్థం చేసుకునే శక్తి మనకి వచ్చిన వాళ్ళకి చిన్న ఉపద్రవాలు జరుగుతున్నాయి. మనమంతా ముందు ప్రాంతం అనేది ఒకటే జాతి ఒకటే ఇదిగా ఉంది. నియములు అంటారు. వాళ్ళని నియమింపబడిన వాళ్ళు రాజుల దగ్గర ఉండి చేసిన వాళ్ళని ఆపారు. ఊళ్ళ పేర్లతో కొంతమంది కొన్ని కాలం గడ్డ దగ్గర ఉన్న వాళ్ళని అగ్రహారికులని కారణాలని అవన్నీ మనం చేసిన ముందుని బట్టి మనకి పేరు వచ్చినాయి. దీన్ని సంప్రదాయంగా అర్థం చేసుకుని మనమంతా ఒకటే ఐక్యనే ప్రార్థనలు చూస్తే ఇవన్నీ అసలు ఏమీ లేవు. మనకి ఎన్ని జాతులు ఉపజాతులు ఏమీ లేవు. సోమపల్లి సుకుమార్ ఆయన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కదిరిలో కనుల పండుగ శ్రీ లక్ష్మీ నారసింహుని కళ్యాణోత్సవం. వేలాదిగా పాల్గొన్న భక్తజనం.
రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రాకులాట. వివేకానందారెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నాడు. ఎంపీ నిమ్మల కృష్ణప్ప. కదిరిలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక. వందలాదిగా పాల్గొన్న బ్రాహ్మణులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాద్రి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.